ఓకే సార్. ఓకే. ఓకే సో సార్. వెల్కమ్ బ్యాక్. నిన్న మనము మొదటి 3 మెసేజెస్ని చదివాము. సో మొదటి 3 మెసేజెస్ ద్వారా మనం తెలుసుకున్నదేంటి? ఎవరి వారు ఇప్పుడు నేనేం తెలుసుకున్నాను, నేనేం ఫీల్ అయ్యాను అనేది ఇక్కడున్న మిగతా వాళ్ళతోటి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో వీలైనంత మటుకు ఎవరు ఏం తెలుసుకున్నారు, బాగా స్ట్రైక్ అయింది ఏంటి ఎవరికన్నా? నా వరకు చెప్తే నాకు గట్టిగా స్ట్రైక్ అయింది 40 రోజులు ఒకటి. ఓకే. రెండోది నాకు స్ట్రైక్ అయింది ఈవెన్ పెద్ద పెద్ద గురువులు కూడా, పెద్ద చిన్న అనేం కాదు, గురువు అంటేనే ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వ్యక్తి. సో వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఈ భూమి మీద ఉన్న గురువులు కూడా వాళ్ళకి అటెన్షన్, వాళ్ళకి గుర్తింపు, వాళ్ళకి పేరు రావాలి అనేది వాళ్ళు కూడా ఆశిస్తారు అనే మాటని బాబాజీ గారు చెప్పడం, ఆశిస్తూ ఉంటారు అని ఆయన ఒక ఆశ్చర్యంగా, అంటే ఒక రకమైన టోన్లో చెప్పారు. ఓకే. అలాగే 3వ మెసేజ్లో ఏదన్నా మొదలుపెట్టే ముందు ఎలాంటిది మొదలుపెట్టే ముందు 10 లెక్క వేసుకోమన్నారు. 10 లెక్క పెట్టుకొని కాంటెంప్లేట్ చేసుకొని, అంటే అంతర్మదనం చేసుకోవాల్సినది ఏదన్నా ఉండి కాంటెంప్లేట్ చేసుకొని అది చెయ్యకముందు ఆయనతోటి ఒకసారి మాట్లాడమన్నారు. దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టూడ్. ఓకే, నేను అర్థం చేసుకున్నది. ఎక్కడైనా తప్పు ఉంటే నన్ను కరెక్ట్ చేయగలరు. బిఫోర్ బర్త్ ఐ బ్రీత్, బిఫోర్ డెత్ ఐ లివ్. కౌంట్ టు 10 బిఫోర్ యూ స్టార్ట్ కాంటెంప్లేటింగ్ ది ఇన్కాంప్రిహెన్సిబుల్. మీరు ఏదన్నా పని ఇన్కాంప్రిహెన్సిబుల్ అంటే జనరల్గా మనకి అర్థం కాంది, మనం కాంప్రిహెండ్ చేసుకోలేంది, మనకి ఈజీగా అంత కొన్ని విషయాలు మనకి అంత ఈజీగా అర్థం కాని విషయాలు ఏదన్నా దాని మీద మనం మతనం, అంటే అంతర్మతనం ఏదన్నా చేసుకుంటూ ఉంటే దాన్ని చేసుకునే ముందు ఒక్కసారి 10 నుంచి 1 వరకు లెక్క పెట్టుకొని కొద్దిగా సైలెన్స్ చేసి ఆయనని అప్రోచ్ అవ్వడం అనేది ఎక్కడన్నా ఉందా? ఆయన అప్రోచ్ అవ్వమనేమి లేదు, నాకెందుకు అనిపించింది. ఓకే. సో ఇవి నాకు గట్టిగా టచ్ చేసినాయి. మీకు ఈ 3 మెసేజెస్లో మీకు టచ్ చేసినది ఏంటి ఎవరికన్నా? ఐ కెన్ అండర్స్టాండ్, మనం అందరం ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాం, కానీ ఎంత ట్రాన్స్లోకి వెళ్ళినా మనకి టచ్ అవ్వాల్సిన పాయింట్స్ మనకి టచ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఆ మెసేజెస్ చెప్తున్నప్పుడు అండి, ఉష్ అనే శబ్దం వచ్చినప్పుడు ఏదో బాడీ క్లీనింగ్ అవుతున్నట్టు, ఏదో శక్తి ఎనర్జీ అయితే ఫ్లో అవుతున్నట్టు అనిపించింది సార్. ఓకే, ఫైన్. అది దేవిక గారు నిన్న ఈవినింగ్ సెషన్ అప్పుడు చెప్పారు, అలా ఎస్పెషల్లీ అన్నప్పుడు నెగిటివిటీ ఏదన్నా ఉన్నా పాలతోబడుతుంది అని. అంటే దెయ్యం భూతం అనుకోకండి, అదొక నొప్పి అవ్వచ్చు, ఒక మనసులో మనకి బాధ అవ్వచ్చు, బెంగ అవ్వచ్చు, అనుమానం అవ్వచ్చు. ఇక్కడ ఈరోజు 3 జ్వాల గారు ఏదో చెప్తున్నారు. ప్లీజ్ చెప్పండి మేడం. ఏం డిస్టర్బెన్స్ లేదు కదా సార్ నేను మాట్లాడేది? యా బాగానే అనిపిస్తుందండి, కొంచెం నాయిస్ ఉంది కానీ చెప్పండి, పర్లేదు. సార్ నాకు కూడా ఈ 40 days అన్నది బాగా అంటే బాగా టచ్ అయింది. ఎందుకంటే మనం ఇది స్టార్ట్ చేయకుండా నుంచి నాకు అది లోపల నుంచి బాగా ప్రేరణ వచ్చింది అన్నమాట. మౌనం అనేది, అబ్జర్వేషన్ అనేది
ఇంకా బాగా పెంచుకుంటూ ఆ వైబ్రేషన్ గమనిస్తూ ఉండమని ఇది నాకు పర్సనల్ గా అలా అందుతూ ఉంది. నేను ఆల్రెడీ అది కొన్ని రోజులుగా పాటిస్తున్నాను మనం సెషన్ స్టార్ట్ చేయకముందు. అంటే అది అద్భుతంగా అంతర్ప్రేరణగా మొదలైంది అన్నమాట. అది ఒకటి. తర్వాత మీరు చెప్పినటువంటి ఈ 1, 2, 3 అని కౌంట్ చేస్తారు. ఎప్పుడైతే మన మైండ్ క్లారిటీ లేకుండా ఉందో అప్పుడు ఒక్కసారి ఆ కౌంట్ చేసినప్పుడు రాత్రి అంటే ఇంగ్లీష్ లో చదువుతున్నప్పుడు నాకు వేరేదో కాల్ రావడం వల్ల కంప్లీట్ కనెక్ట్ అవ్వలేకపోయింది. కానీ తెలుగులో చదివినప్పుడు ఆ 1, 2, 3 కౌంట్ చేస్తున్నప్పుడు నేను గమనించాను బ్రెత్ చాలా ఆ మధ్యలో గ్యాప్ నిశ్శబ్దం అనేది నాకు క్రిస్టల్ క్లియర్ గా తెలిసింది. సో అది ఎందుకు అన్నది క్లారిటీ వచ్చి అది అనిపించింది సార్ చాలా స్ట్రాంగ్ గా. ఇంకా కొన్ని అనిపించాయి, మళ్ళీ ఇంకొకసారి షేర్ చేస్తాం. సేమ్ ఫీల్ అండి. అది చెప్పాలంటే ఐడియా రాలేదు, అది చెప్తుంటే అనిపిస్తుంది సేమ్ ఫీల్. 1, 2, 3 నెంబర్స్ కానీ నెక్స్ట్ 40 days కానీ సేమ్ ఫీల్. ఏదో అద్భుతం జరగబోతుంది అయితే నమ్మకం అనిపిస్తుంది. అందరూ క్షమించగలరు. కరెక్ట్గా ఇక్కడ కరెంట్ పోయి నేను నెట్వర్క్ నుంచి బయటికి సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. యా అందరూ క్షమించగలరు. నాకు కరెక్ట్గా ఆవిడ చెప్తున్న 2 నిమిషంలో కట్ అయిపోయింది. 40 రోజులు అనే పాయింట్ వచ్చేసరికి కట్ అయింది. నేను మళ్ళీ మొబైల్ నుంచి లాగిన్ అయ్యాను. థ్యాంక్ఫుల్లీ మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వలేదు. ఓకే, మీటింగ్ ఆగిపోలేదు. యా ఇంకా ఖచ్చితంగా ఇది తీసుకోవాల్సిందే జూమ్. ఎవరి దగ్గరన్నా ఉంటే బెటరు. యా ఒకటి మీ అందరికీ ఇప్పుడు ఈవిడికి కూడా నిన్న మెసేజెస్లో టచ్ అయిన మెసేజ్ ఒకటి 40 రోజులు 10 to 1 అనే కౌంటింగ్. యా ఇంకా వేరే ఎవరికన్నా ఏదన్నా మనసుకి తట్టుకుందా నిన్నటి మెసేజెస్లో? నేను ఇందాక మీరు కట్ అయ్యింది కదా, సో ఆ 3వ పాయింట్ బాగా టచ్ అయింది. అది ఏంటంటే ఆ మెసేజ్ ఏదైతే బాబాజీ గారు నుండి వస్తున్నది ఏదైతే ఉందో అది వైబ్రేషన్ గా మన లోపలికి చేరుతూ అది నెమ్మదిగా క్రిస్టలైజ్ నీ లోపలది రివైబ్రేషన్ ద్వారా అయితే జరుగుతున్నది. 1వ అధ్యాయం కంప్లీట్ అయ్యి 2వ అధ్యాయంలోకి వచ్చి గత సంవత్సరం పైనగా జరుగుతుంది. 1 అధ్యాయమే పూర్తయింది, ఇప్పటికి సంవత్సరం దాటింది. అది దాని ప్రకారంగా నాకు కలిగిన అవగాహన ప్రకారంగా నేను పొందుతున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అది నిన్ను అలా తయారు చేస్తుంది. ఆ క్రిస్టలైజ్ అయింది నీలోంచి రివాబరేట్ అవ్వడం అంటే నిన్ను ఆ స్పృహలో ఉంచేలాగా అదిగా నువ్వు అయిపోతావు కంప్లీట్ గా. మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, ఎస్ ఈ బుక్ ఎవరు జ్ఞానోదయం పొందిన వారికి అని ఇస్తారు. సో ఎవరైతే బోధకులుగా ఉన్నారో, ఎవరైతే మార్గదర్శకులుగా ఉన్నారో వారందరికీ అని చెప్తూ ఉంటారు బాబాజీ పదే పదే. సో ఇక్కడ ఏమేమి సూక్ష్మమైనవి ఉంటాయో, స్థూలంగా ఉండేవి కరిగిపోయిన తర్వాత సూక్ష్మంగా ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ పరిశీలించుకోగలిగే శక్తిని, వాటన్నింటి నుండి విడిపడగలిగే శక్తిని, కంప్లీట్ గా ప్రక్షాళన చేసుకోగలిగే శక్తిని కూడా ఇవి అందజేస్తాయి అన్నమాట ఈ మెసేజెస్. ఈ సంసిద్ధపరచడంలోని ఈ అన్ని మెసేజెస్ కూడా మనకి తెలియచెప్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కడెక్కడ ఏ మూల నువ్వు ఇలా ఉన్నావో నిన్ను చెక్ చేసుకుంటూ సరి చేసుకుంటూ వెళ్ళేలా చేస్తూ ఉంటుంది. సో అది జరగడానికి అదే రివైబ్రేషన్ అంటే నాకు అదే అర్థమైంది అనమాట. నాకు అది చాలా ఇంకా లోతుల్లో వస్తుంది. నేను పూర్తిగా అది మాటల్లో తేలేకపోతున్నాను. ఓకే,
అది నిన్ను తయారు చేస్తుంది. ఎందుకంటే ఆ వైబ్రేషన్ అలాంటిదే, చైతన్యం అలాంటిది. అందుకని ఆయన మొట్టమొదటి మెసేజ్లోనే అలా ఓకే. ఓకే. దాన్ని తీసుకుంటూ ఉండమని చెప్పారనమాట. అలాగే ఇంకొకటి కాగితంలో నుంచి అది కాంతి అన్నది కూడా ఇక్కడ ఇది నిన్ననే ఎవరో మాట్లాడారు కూడా. సో ఇది బుక్గా తీసుకోకండి, పదాలుగా తీసుకోకండి అనేసి. సో కాంతి అనేది, అజ్ఞానం అనేది, విజన్ అనేది కాంతిగా ఉంటుంది కదా, అది ఇందులోంచి వస్తూ ఉంటుంది అనేసి. అంటే డైరెక్ట్ గా వైబ్రేషన్ ప్లస్ ఆ ప్రజ్ఞ అనేది, ఆ విజయం అనేది కలుగుతూ ఉంటుంది అని చెప్పేసి అన్నట్టుగా నాకు ఎక్కువ టచ్ అయింది. ఓకే. అది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో ఆయన మనందరికీ ఎన్నో సంశయాలు, సెల్ఫ్ డౌట్లు, ఓకే, మన జీవితాల్లో మనం అందరం కూడా ఎన్నో ఒడిదుడుకులు చూసాము. ఇది నిజంగా చేయగలమా, అవుతుందా, ఇలాంటి అనుమానాలు మనకి ఉన్నాయి. ఓకే, చాలామందికి ఉన్నాయి, అట్లీస్ట్ నాకైతే ఉంది. ఓకే, సో అలాంటి స్థితే ఇవానో డెలిఫర్ గారు, ఓకే, ఎవరి ద్వారా అయితే బాబాజీ గారు ఈ పుస్తకం రాశారో వారు కూడా గోత్రూ అవుతా వచ్చారు. ఇది ఎస్పెషల్లీ పుస్తకం రాస్తున్న సమయంలో ఆవిడ చాలా ఒడిదుడుకులు గోత్రూ అవుతున్నారు. ఒక్కసారి మళ్ళీ ఆవిడ యొక్క ఇంటర్వ్యూని గ్రూప్లో పెట్టండి ఇక్కడ శైలజ గారు. యా, ఒకసారి గ్రూప్లో ఇప్పుడే ప్యారలల్గా ఒకసారి పెట్టేసేయండి. లాస్ట్ ఇయర్ ఆమెతో ఇంటర్వ్యూ జరిగిన దాంట్లో ప్రపంచంలో మొట్టమొదటిసారి రికార్డెడ్ హిస్టరీలో మొట్టమొదటిసారి చెయ్యి పూర్తిగా యాక్సిడెంట్ అయ్యి చెయ్యి పూర్తిగా ఊడిపోయి దాన్ని మళ్ళీ అతికిచ్చిన ఫస్ట్ వ్యక్తి ఆవిడే. ఓకే, అలా చిన్న వయసులోనే చేయి కోల్పోయి ఇంకోటి అలా ఎన్నో కష్టాలు పొంది కూడా ఆమె ఈ జర్నీ గోత్రూ అయ్యి మనకి పుస్తకాన్ని రావడానికి ఆమెను బాబాజీ ఎంచుకున్నారు. ఓకే, ఎక్కడో సౌత్ అమెరికాలో కొలంబియా ఆయో ప్రాంతాల నుంచి వచ్చిన ఆమె. స్పానిష్ మాట్లాడతారు ఆవిడ, ఇంగ్లీష్ ఆవిడ కాదు, ఫారినర్ కానీ ఇంగ్లీష్ ఆవిడ కాదు. ఆవిడ ఎంతో చిన్నప్పటి నుంచి అసలు సనాతన ధర్మం అని కానీ ఏమీ తెలియని ఆవిడ. కానీ వాళ్ళ తాతగారి దగ్గర పెద్ద లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీలో ఎన్నో వేదాలు ఇవన్నీ చదువుకొని వచ్చిన ఆవిడ. చిన్నప్పటి నుంచి అవే ఇంట్రెస్ట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మనలో కూడా డౌట్స్ ఉన్నాయి, మనం చేయగలమా ఇది అనేది. సో బాబాజీ మనల్ని ఫస్ట్ సన్నద్ధం చేస్తున్నారు. దేనికి సన్నద్ధం చేస్తున్నారో అది నాకైతే తెలియదు పూర్తిగా. ఓకే, అయితే కొన్ని ఆయన చెప్పడం కూడా చేశారు. ఈ పుస్తకం ద్వారా ఆయన ఒక అందరం ఒకటే అనే ఒక సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యం ఎలా ఉంటుంది అంటే మన గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ గ్రూప్ డిస్క్రిప్షన్ని కూడా సొంతంగా రాసింది కాదు, అది బాబాజీ గారి మెసేజెస్లో ఒక మెసేజ్నే అక్కడ పెట్టడం జరిగింది. ఈ గ్రూప్కి ప్రేమాలయము అనే పదం పెట్టడం కానీ దాని యొక్క ఆ పేరు పెట్టడంకి రీజన్ కూడా ఆయన చెప్పిన మాటల్నే మనం ముందు ఆ మెసేజెస్ని గోత్రూ అవుతాం. దాన్ని తీసుకుని వాళ్ళు పెట్టారు. 40 రోజులు అనేది నేను ఈ బుక్ చదివిన తర్వాత కాదు, నాకు కూడా ఎందుకో 40 రోజులు అనే ఫీల్ వచ్చింది. వారానికి ఆదివారం పెట్టచ్చు, అలాగా అయితే ఎక్కువ మంది వస్తారు అన్న ఇది ఉన్నా కూడా ఎందుకో కంటిన్యూస్గా 40 రోజులు పెట్టాలనిపించింది. ఆ మెసేజ్లో 40 అనే మాట వచ్చేసరికి ఆవిడికి చెప్తున్నారు, నువ్వేమీ ఇదవ్వకు, 40 రోజుల్లో నువ్వు మార్పును చూస్తావు, సహనంగా ఉండు అన్నట్టు ఆమెకి ఒక భరోసా ఇస్తున్నారు. అక్కడ ఆమెకి భరోసా ఇస్తున్నా, అరే మనమంతా కూడా లైన్లోనే ఉన్నాము అన్న ఫీల్ ఒకటి వచ్చింది. అందుకే అక్కడ 40 అనేది నన్ను బాగా టచ్ చేసింది. అలాగే ఆయన ఇప్పుడు ఆవిడ చెప్పిన 3వ పాయింట్, జ్వాలా గారు చెప్పింది, ఈ మాటల ద్వారా వీటి ద్వారా ఒక అమృతం, ఒక ఇదిని మనకి అందిస్తున్నారు. సో అది ఎలా జరుగుతుంది, నెమ్మదిగా ఇది ఎలా మారుతుంది అనేది
ఆ సైన్స్ ఆయనకే వదిలేద్దాం. ఓకే, మనకి ఎలా ఇప్పుడు అన్నం ఆ, ఉడికింది, ఎలాగా పాలు కాస్త పెరుగైంది, పెరుగు నుంచి నెయ్యి అయింది అని తెలిస్తేనే మనం తీసుకుంటేనే అది మనకి మీద ఉపయోగపడుతుందా? ఇప్పుడు నెయ్యి వచ్చింది, ఆవు ఏ క్రిములు దాన్ని ఎలా మార్చినాయి, ఏ టైంలో అది పెరుగు కింద మారింది, ఎలా మారింది అంతా తెలిస్తేనే నేను తీసుకుంటాను. అది తెలియకపోతే నాకు అది వర్కౌట్ అవ్వదు అని మనం ఏమన్నా ఆలోచిస్తామా? దాని వెనకాల సైన్స్ దాని పని అది చేసుకుంటూ పోతుంది. అది తెలియకపోతే నిజం కాదు అనుకోవడం అలాంటిది పెట్టుకోకండి. అలాంటి డౌట్స్ రానివ్వకండి. వస్తాయి, సహజంగానే వస్తాయి. కానీ ఈ ప్రాసెస్ని గో త్రూ అవ్వడానికి చూసుకోండి. మనకి ఇక్కడ నష్టపోతున్నది ఏముంది? ఇక్కడ పొద్దున్నే లెగుస్తున్నాం, దానివల్ల డిసిప్లిన్ వస్తుంది. ధ్యానం చేసుకుంటున్నాం, ఆ ధ్యానం ద్వారా నిజంగానే చాలామందికి ఇక్కడ మంచి ట్రాన్స్లోకి వాటిల్లోకి ఎంటర్ అవుతున్నారు. మీకు బెనిఫిట్ కావట్లేదు అనుకున్నప్పుడు బలవంతము ఇబ్బంది అయితే లేదు. ఎవరికన్నా కావట్లేదు, నాకంత అవ్వట్లేదు అనుకుంటే అటెండ్ అవ్వడం మానేయచ్చు. నష్టం అయితే నాకు తెలిసి ఏమీ లేదని అనుకుంటున్నాను. సో ఆ మార్పు కలగడానికి కొంచెం టైం ఇద్దాం. 40 days అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏ దీక్షకైనా 40 days అనేది చాలా ఇంపార్టెంట్ సెటిల్ అవ్వడానికి శరీరంలో. ఒక ప్రాంతం నుంచి, ఇప్పుడు నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాను అనుకోండి, అక్కడ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వాలి అంటే నా శరీరం ఇంటర్నల్గా కూడా 40 days అయ్యేసరికి హైదరాబాద్ని అవ్వడానికి నాకు ఇంటర్నల్గా శారీరకంగా, బయట వాళ్ళ స్లాంగ్, వాళ్ళ లాంగ్వేజ్, తెలంగాణ స్లాంగ్ లేకపోతే ఆ ఉర్దూ స్లాంగ్ అవన్నీ వస్తాయా రావా అన్నది తర్వాత సంగతి. కానీ ఇంటర్నల్గా శరీరంలో మార్పులు అక్కడ వాడిని అవ్వడానికి 40 రోజులన్నా పడుతుంది. ఓకే, అలాగే ఇది మనం కొత్త జర్నీ చేస్తున్నాము. సో ఈ జర్నీని 40 రోజులు ఏమైనా కూడా గోత్రు అవ్వడానికి మనం సంసిద్ధంగా ఉండి చేసుకుంటే మనలోని జరగాల్సిన మార్పులు వస్తాయని నేను విశ్వసిస్తున్నాను. మూడో పాయింట్, నాకు టచ్ అయిన మూడో పాయింట్ ఏంటి అంటే, గురువుల్లో కూడా అందరికీ వారికి గుర్తింపు రావాలి. ఓకే, వారికి గుర్తింపు రావాలి. అత్తారింటికి దారేదిలో క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, తిట్టు కొట్టు నేనున్నానని గుర్తించు. ఓకే, ఇది చాలా సాధారణమైన విషయమే, అందరికీ ఉంటుంది మనల్ని గుర్తించాలి అని. డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు ఒకళ్ళు వంట వండితే ఎలా ఉంది అని గుర్తించాలి, నేను బాగా వండాను. ఓకే, నేను మంచి డ్రెస్ వేసుకున్నానా లేదా గుర్తించాలి. మీకు అనుభవం అయిందా అవ్వలేదా? ఓకే, మనం గుర్తించాలి అంటే ఇక్కడ 99% మనందరికీ ఇక్కడ ఉన్నవాళ్ళు, ఓకే, ఈ గ్రూప్లో నేను కలిసిన వాళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళకి పర్సనల్ స్వార్థాన్ని ఇక్కడికి తీసుకురావట్లేదు. ఎవరు కూడా నాకేదో నా గురించి తెలియాలి అన్న ఇదితోటి ఎవరు, నా వరకు అయితే ఇప్పటివరకు నేను ఐ డింట్ కమ్ అక్రాస్, ఎవరిని నేను చూడలేదు. అందరికీ ఏదో చేయాలి, ఈ ప్రపంచానికి ఏదో చేయాలి. ఓకే, నా ద్వారా ఇంకా ఏదన్నా చేయాలి అన్న తపన ఉంది. ఓకే, కానీ నేను మాట్లాడుతున్నది ఇంకా సూక్ష్మంగా ఒక్కసారి ఆలోచించండి. ఓకే, మనకి గుర్తింపు రావాలి, మనల్ని గుర్తించాలి అని చిన్న చిన్న వాటి దగ్గర కూడా మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. మనలో అదొక నేచర్ అయిపోయింది. సో ఇది తప్పు కాదు. తప్పు అంటే ఫస్ట్ తప్పు ఏంటి అంటే, మనలో ఉన్నదాన్ని కాదు, నేను అలా కాదు అని అబద్ధంతో మన మీద ముసుగేసుకునే ప్రయత్నం చేయడమే తప్పు. ఓకే, ఇవన్నీ చాలా సాధారణమైనది. ఇప్పుడు ఇది క్లాస్ అయిపోయాక ఎలా అయింది అని నేను అడుగుతున్నాను అనుకోండి, లేకపోతే ఈ బుక్ ఎలా ఉంది, అక్కడి వరకు ఓకే ఏమో, కానీ నేను చెప్పింది మీకు ఎలా అనిపించింది అని అడగడం, ఇవన్నీ ఎక్కడ నాది ఎలా ఉంది అని నేను గుర్తించుకునేది ఎక్కడన్నా ఉందా అనేది మీరు చూసుకోండి.
నేను నాకు ఈ రోగం అయితే ఉంది. ఎక్కువ పాళ్ళల్లో ఉందా, తక్కువ పాళ్ళల్లో ఉందా అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది తక్కువ ఎక్కువ అనేది మార్పు ఉంటుంది. ఓకే, కొంతమందికి వాళ్ళని గుర్తించకపోతే ఇంకా అసలు నిద్ర పట్టదు. ఓకే, వాళ్ళని ఖచ్చితంగా గుర్తించాలి అన్న ఇది ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. దీన్ని ఇంగ్లీష్లో అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్ అంటారు. ఓకే, ఇప్పుడు మీకు సైకాలజిస్టులు కానీ ఎస్పెషల్లీ చిన్నపిల్లల్ని ఎక్కడన్నా హాస్పిటల్కి తీసుకెళ్తే 90% కేసెస్లో చాలామందికి ఈ రోగం ఉంటుంది. దీన్ని ఏడిడి అంటారు. ఏడిడి ఆర్ ఏడిహెచ్డి, అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్ ఆర్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ డిసార్డర్ అని. ఓకే, ఈ పిల్లలు వాళ్ళని గుర్తించట్లేదని ఆ గుర్తించడం కోసం విచిత్రమైన పనులన్నీ చేస్తూ ఉంటారు. ఓకే, అది పెద్దవాళ్ళకి ఉంటుంది, చిన్నవాళ్ళకి ఉంటుంది, డిఫరెంట్ మోతాదుల్లో ఉంటుంది. దీని నుంచి కూడా బయటపడాలని మీరు గుర్తిస్తే నేను గుర్తించాను, నేను బయటపడడానికి నా సెల్ఫ్ స్ట్రాటజీస్ నేనేదో వేసుకుంటూ ఉంటాను. ఓకే, నేను 2006లో నాకు బాబాజీ గారి ఇది కలిగిన తర్వాత నాకు ఆ టైంలో ఎస్పెషల్లీ నీకు అటెన్షన్ డెఫిసిట్ చాలా ఉంది, నువ్వు గుర్తించాలి నిన్ను ఇది నీలో ఎక్కువ ఉంది అని వన్ ఆఫ్ మై గురువు చెప్పడంతో అప్పుడు నేను చేసుకున్న ప్రయత్నాలు మీకు ఓకే అనుకుంటే ఒకటి రెండు చెప్తాను. నేను ఆ టైంలో ఈ సబ్జెక్ట్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏదన్నా గుర్తించడం, మనలో ఉంది అని గుర్తించడం, అది మొదటి స్టెప్. ఓకే, దాని నుంచి గుర్తించకుండా మనం పారిపోతూ ఉంటే మటుకు అది గుర్తిస్తే సగం తలకాయ నొప్పి వెళ్ళిపోతుంది. ఓకే, దాన్ని స్వీకరించగలగడం. ఓకే, ఈ గ్రూప్లో ఎవరన్నా నాలో ఈ ప్రాబ్లం ఉంది అంటే దయచేసి జడ్జ్ చేయడం మానేయండి. ఓకే, అట్లీస్ట్ మనం ఈ గ్రూప్లో మనలా ఉండే అవకాశాన్ని అందరికీ ఇచ్చుకుందాం. ఓకే, ఎవరికన్నా ఏదైనా సమస్య ఉంటే ఓకే, ఆ సమస్య ఉంది అంతే, దాన్ని వారి పట్ల జాలి చూపించక్కర్లేదు, వాళ్ళని తక్కువ చేయక్కర్లేదు, అలానే ఎక్కువ చేయక్కర్లేదు. ఓకే, న్యూట్రల్గా ఉండడమే, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ గుర్తించాను. తర్వాత ప్రతిసారి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఓకే, నేను ఇది గుర్తింపు కోసం చేస్తున్నానా అన్నది మళ్ళీ అడుగుతూ, నేను ఏదన్నా ఆశిస్తున్నానా, ఆ టైంలో నాతో పాటు వచ్చిన బాబాజీ ప్లేస్కి వచ్చిన వాళ్ళలో ఒకళ్ళతోటి వీటితోటి స్నేహాన్ని నేను ఏమీ ఆశించకుండా చేస్తాను అనేది ఒకళ్ళిద్దరిని మైండ్లో పెట్టుకున్నాను అప్పుడు. ఓకే, అస్సలు నాకు థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా కనీసం అలా లైక్ లిటరల్లీ దేనికి నేను ఓకే, షీ వాజ్ సూపర్ మోడల్ తన. ఓకే, చాలా నేను మా గురువు గారు మేమందరం ఫస్ట్ బాబాజీ బర్త్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కొన్ని అద్భుతమైన అనుభవాలు మాకు జరిగినాయి. కానీ ఆ పాయింట్ అది కాదు, ఆమె పట్ల నాకు ఏ రకమైన ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. నేను ఎక్స్పెక్టేషన్ లేని స్నేహం స్పెసిఫిక్గా తినతోటి చేస్తాను. ఓకే, ఒక బిడ్డతోటి, భార్యతోటి, తల్లితోటి ఈ రిలేషన్ ఉండడం వేరు. ఒక ట్రై కింద ఒక ఎక్సర్సైజ్ లాగా నేను చేసుకున్నాను. దీని నుంచి చాలా మార్పు వచ్చింది. అప్పుడు విశ్వనాథ్కి ఇప్పటి విశ్వనాథ్కి చాలా తేడా ఉంది. దీనివల్ల మనం సుఖంగా ఉంటాం, మన హృదయం ప్యూరిఫై అవుతుంది అనేది నా ఫీలింగు. మీరు మనలో ఏ ఆస్పెక్ట్ ఉంది అంటే, మీలో ఒక ఆస్పెక్ట్ ఉంది అంటే ఒకసారి రాసుకోండి. గుర్తింపు కోసం మనం కూడా ఏదన్నా కింద మీద పడుతూ ఉంటామా. ఓకే, ఇది ఇంకోళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు రాసుకోండి. దాన్ని మార్చుకోవడానికి ఫస్ట్ బాబాజీ గారిని ఏదన్నా స్ట్రాటజీ ఇవ్వమని బాబాజీ గారిని ప్రార్థిద్దాం. ఆ ఎరుకతోటి మనల్ని మనం మార్చుకుందాం. ఓకే, మార్చుకున్నాక ఇంటర్నల్గా మనకి ఏమనిపిస్తుందో అది కావస్తే చెప్పండి. ఓకే, నాకు చాలా బాగా అనిపించిందండి ఇది అనేది. ఈరోజు నెక్స్ట్ ఇంకా 12 నిమిషాలే ఉంది. సో
ఈరోజు మెసేజెస్లోకి ఎంటర్ అవుదాం. మళ్ళీ సో నిన్నటి మెసేజెస్లో ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా, దాని అర్థం ఏంటి సార్ అని కానీ, నాకు అన్నీ తెలియాలని ఏం లేదు, ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడిగేయండి త్వరగా. ఓకే, సో రెడీగా ఉన్నారు కదా దేవికా గారు? యు ఆర్ దేర్? ఓకే సార్. శైలజ గారు? శైలజ sir, గారు, ready, sir. యా, నిన్న ఈవినింగ్ సెషన్ అప్పుడు మీది నెట్వర్క్ ఒకసారి చూసుకోండి. ఓకే, ఓకే సార్. నెట్వర్క్ నిన్న కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. మార్నింగ్ బాగానే ఉండింది కానీ నిన్న ఈవినింగ్ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి ఉన్నాయి. నేను మధ్యలో కరెక్ట్ చేయాలి అనుకోలేదు ఎందుకు అని. నెక్స్ట్ మీరు ఒక గ్రూప్ కింద చూసుకోండి, మీరు ఇంకో శైలజ గారు, మీరంతా లైక్ ఎప్పుడన్నా మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది అంటే మీకు తెలియదు, వినేవాళ్ళకి మాకు అర్థమవుతుంది మీ నెట్వర్క్లో ఏదన్నా ఇష్యూ ఉంది అంటే. సో అలా ఈవిడ చెప్తున్నప్పుడు ఏదన్నా నెట్వర్క్ ఇష్యూ అనిపిస్తే సెకండ్ పర్సన్, ఆల్టర్నేటివ్ పర్సన్ వెంటనే ఆ బుక్ తీసుకొని నెక్స్ట్ మెసేజ్ని వాళ్ళు చదవడం చేసేయండి. ఓకే, సేమ్ థింగ్ దేవికా గారు, మీకు ఒక ఆల్టర్నేటివ్ని చూసుకోండి. అంటే మీ దగ్గర ఎప్పుడన్నా నెట్వర్క్ ఇష్యూ ఉంది అంటే, నిన్న మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఏ నెట్వర్క్ ఇష్యూ లేదు మీ సైడ్ నుంచి. ఓకే, సో కానీ ఒకటి ఎక్స్పీరియన్స్ అయింది, సో రెండోసారి ఆ మిస్టేక్ అవ్వకుండా ఒక మెసేజెస్ చదివే వాళ్ళు ఒక 3-4 గ్రూప్ కింద ఉండండి. ఎక్కడన్నా ఎవరిదన్నా మెసేజ్లో డిస్టర్బెన్స్ ఉంది అన్న ఇది వస్తే వెంటనే టేక్ ఓవర్ చేసేయండి. యా, యా. ఇప్పుడు కూడా శైలజ ఆన్ చేసినప్పుడు శైలు ఒక్కసారి అది ఫ్యాన్ ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది అనమాట. రాత్రి చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తే అది ఫ్యాన్ సంథింగ్ ఇప్పుడు కూడా వస్తుంది, చూడు ఆన్ చేయడం. ఓకే, ఇప్పుడు నాకేమి డిస్టర్బెన్స్ అనిపించలేదు. నిన్న నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది. మీద ఇంట్లో వైఫై ఉంటే వైఫైకే కనెక్ట్ అవ్వండి. యా, లేదు సార్, అంటే నిన్నైతే డిస్టర్బెన్స్, అదే నెట్వర్క్ డిస్టర్బెన్సే. వాళ్ళ మేడం ఇప్పుడైతే నాది బానే ఉంది అనిపిస్తుంది. నేను మాట్లాడుతున్నప్పుడు ఏం లేదు కదా? ఇప్పుడు బానే ఉందండి, బానే ఉంది. ఇప్పుడు బాగుంది. ఇందాక చిన్న ఏదో వెనుక నుండి గుర్ర శబ్దం వస్తుంది. అది రాత్రి చాలా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు పర్వాలేదు, ఇందాక ఇప్పుడు పర్వాలేదు. జ్వాల గారు ఫైన్, థ్యాంక్ యూ. సో తర్వాత మర్చిపోకుండా ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రేయరు బాబాజీ గారికి కృతజ్ఞతలు, దాని తర్వాత మెసేజెస్ స్టార్ట్ చేయండి. ఇప్పటివరకు ఫస్ట్ ఇంగ్లీష్ అయిపోయి తర్వాత తెలుగు చేస్తూ వచ్చాము. ఈసారి నుంచి ఫస్ట్ తెలుగు స్టార్ట్ చేసి, నిన్న ఎందుకు అనిపించింది ఫస్ట్ తెలుగు నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఇంగ్లీష్లోకి చేయండి. ఓకే, సో దేవికా గారు ఏమన్నా? నిన్న నాకు అది అనిపించింది, తెలుగు ఫస్ట్ స్టార్ట్ చేశాక. ఓకే సార్, బట్ ఏంటంటే ప్రార్థన అనేది ఒక్కసారే సార్, మనం రోజు ప్రార్థన చేయాలంటారా? స్టార్టింగ్ ఫస్ట్ బుక్ స్టార్ట్ అయ్యే ముందే ప్రార్థన ఉంటుంది. ప్రార్థన ఉండాలి. అలాగే ఒకసారి మహోతార్ బాబాజీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుని ఆయనని ఒక్కసారి ఇన్వోక్ చేసుకోండి. అవును, అది చేశాక మెసేజ్ స్టార్ట్ చేయండి. ఓకే, సరే సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. ఓకే, మిగతా అందరూ మ్యూట్లో పెట్టేసేయండి. గుడ్ మార్నింగ్ మాస్టర్స్. అందరము హాయిగా ధ్యానంలో కూర్చుందాం. అందరూ ఎవరికి వీలైన ఆసనంలో వారు హాయిగా ప్రశాంతంగా స్థిర సుఖాసనంలో కూర్చోండి మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. నేలపైన కూర్చున్న వాళ్ళు అందరూ వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు 2 మూసుకొని సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ మనం ధ్యానం చేద్దాం మాస్టర్స్.
చక్కగా కూర్చుందాం. ముందుగా మనం మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకుందాం. పరమ గురువులందరినీ ఆహ్వానించుకుందాం. మన ప్రియతమ గురుదేవులైన డాక్టర్ పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీని ఆహ్వానించుకుందాం. మహావతార్ బాబాజీని ఆహ్వానించుకుందాం. మాస్టర్స్, మహావతార్ బాబాజీ పుస్తకాన్ని మనం స్వాధ్యాయం చేసుకుందాం. ఇక్కడ మీకు వినిపిస్తున్న సందేశాలన్నీ కూడా స్వయంగా మీకు బాబాజీయే వినిపిస్తున్నట్లుగా భావించండి. మాస్టర్స్, పూర్తి విశ్వాసంతో ఈ సందేశాలను అందుకోండి. ముందుగా ప్రార్థన. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ. ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డేలా ఫ్లోర్కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. నేను ఇక్కడ ఉన్నాను. నవంబర్ 12, 2003, 4వ సందేశం. సమయం రాత్రి 12:17. ఆమె, నా హృదయంపై నీ చేతిని నువ్వు ఉంచినప్పుడు నేను దానిని అనుభూతి చెందుతాను. అవును, అవును, నువ్వు ఏమి ఆలోచిస్తావో నాకు తెలుసు. నువ్వు నా రూపాన్ని స్పృశించలేదు. అవశ్యంగా నువ్వు స్పృశించావు. నేను ఎల్లప్పుడూ వాయువు ద్వారా స్వయాన వాయువునై నిన్ను లాలించాను. నా కోసం ఎదురు చూస్తున్నది నువ్వు మాత్రమే అని అనుకుంటున్నావా? మన పవిత్రమైన గుహ నుంచి నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి నేను నీ పేరును పిలుస్తూనే ఉన్నాను. ప్రియతమా, మనం అంగీకారానికి వచ్చాం. గుర్తుందా? ఆ కాంతి, తెల్లదనం, గొప్ప కార్యం గుర్తుందా? నువ్వు నమ్ముతావు మరి, అయినా నీకు గుర్తు లేదు. లేదు, లేదు, ఒక్క మాట కూడా మాట్లాడవద్దు. నేను నీ మనస్సుని చదువుతున్నాను. అవును, ఇది కాదు, మరియు ఇది నీ సృష్టి. విశ్వాలలోని 1000 సూర్యులంతగానో నేను వాస్తవాన్ని. నా కుమారుడికి తెలుసు. నా కుమారుడు ఎవరా? ఈ ముసుగు బాగుంది. ఒక్క ఆలింగనంతో నా కుమారుడు మరింత కరిగిపోతారు.
నువ్వు నువ్వు మనం. నా శక్తి నాకు సృష్టించడం పట్ల ఉన్న అనురక్తి. నేను ఇక్కడ ఉన్నాను, ఇది నేనే, మీకు ఎలా తెలుసు అని నువ్వు అడుగుతున్నావు. అవును, త్రికోణం పైన ప్రేమ అనే పిరమిడ్లో నా గీతాన్ని నీకోసం పాడుతాను. నీ దగ్గర నా తాళం చెవి ఉంది, గుర్తుందా? ముందు 3 మిలియన్ల తెల్లజాతి ఆత్మలు చిరునవ్వు నవ్వాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు దానిని చక్కగా చేస్తావు. జ్ఞానాన్ని విసర్జించి జీవితాన్ని పండుగ చేసుకోవాలి. నువ్వు నన్ను అడుగుతున్నావు, మీరే ఎందుకు? నా కుమారుడికి తెలుసు ఎందుకు కాదు. నేను దీనిని నీకు చాలాసార్లు చెప్పాను. నేను నీకు గులాబీ పువ్వులను పంపుతాను. నేను పంపాలనుకున్నాను. నా వద్ద ఇక్కడ నువ్వు ఇచ్చిన 10 రుద్రాక్ష గింజలు ఉన్నాయి. నువ్వు వెళ్ళిపోయావు మరియు వాటిని ఎక్కడ నాటాలో నాకు చెప్పలేదు. నా సందేశం మరీ తీవ్రమైనదిగా ఉందా? నువ్వు మరింత తక్కువ గ్రహిస్తున్నావా? మంచిది, అది మంచిదే. ఆహా, మన హృదయాల చిరునవ్వును నేను చూస్తున్నా. మేము ఆ సందేశాన్ని ఇస్తాం. నువ్వు ఆ నియమిత కార్యాన్ని పూర్తి చెయ్యి. ఒక చక్రాన్ని సమాప్తికి తీసుకురా. అప్పుడు మనం ప్రపంచపు తల్లిదండ్రులతో మాట్లాడుతాం. మరి దానికన్నా ముందుగా మనం అమృతాన్ని విడుదల చేస్తాం. అప్పుడు నువ్వు నా వద్దకు తిరిగి వస్తావు. కేవలం నా కుమారుడితోనే నేను అత్యుత్తమ సంపదను పంచుకుంటాను. నిన్ను నువ్వు శాశ్వతత్వానికి చెందుతావు మరియు శాశ్వతత్వం నీకు చెందుతుంది. నా మాటలను జాగ్రత్తగా విను మరియు బాబాజీ. I am here. November 12th, 2003. Message for 12:17 p.m. Ame. When you put your hand on my heart, I feel it. Yes. Yes. I know what you think. You haven't touched my form? Of course you have. I have caressed you always with the wind, as the wind itself. Ha ha. You thought you were the one looking for me? Ha 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 ha. I have been calling your name since you departed from our sacred cave, beloved. We agreed, remember? Remember the light, white, great work. You believe, yet you don't. No, no. Don't say a word. I am reading your mind. Shh. Yes.
This is not, and it is your creation. I am as real as the 1,000 suns of the universe. My boy knows. Who is my boy? Ha ha ha. The veil is good. In one hug, my boy will melt even more. You, us. My Shakti, my passion for creation. I am here. It is me. How do you know, you ask? Yes. Above the triangle, pyramid of love, I will sing my song to you. You have my key, remember? Haha. I want the trillions of white souls to smile. You do it very well. Dropping knowledge, celebrating life. You ask me, why you? Haha, my boy knows. Why not? I've said this many times to you. I will send you roses. I wanted to. I have 10 Rudraksha seeds here from you. You left and you didn't tell me where to plant them. Shh. My message too intense? Less and less you comprehend? Good. That's good. I see the smile of our heart. We give messages, you complete mission. Bring to closing a cycle. Then we speak to parents of the world. And before that, we release the Amrita. Then you come back to me. Only with my boy would I share my greatest treasure. You belong to eternity. The eternity belongs to you. Hear me well. And Babaji. Thank you, Babaji. మనస్సు నిర్మలమైనది. నవంబర్ 12, 2003. 5వ సందేశం. సమయం రాత్రి 12:27. ఆమె, నువ్వు నన్ను చూశావు మరి, అయినా కూడా నిన్ను వెళ్ళిపోనివ్వమని నన్ను నువ్వు ప్రార్థించావు. నా ప్రియతమ ఆత్మ సహచరి, నువ్వు కోరుకున్నది ఏదైనా నేను నీ కోసం సృష్టిస్తాను అనేది నువ్వు చూడటం లేదా? యుగాల క్రితమే సృష్టిలో నేను చిందించిన ఏకైక కన్నీటి బిందువుతో నేను నిన్ను వెళ్ళనిచ్చాను. ఉంటాను అని అప్పుడు నువ్వు అర్థించావు. కానీ సేవే గొప్పది.
మానవత అనేది ఒక అద్భుతం. భక్తిపూరితమైన కన్నీరా? నువ్వు ముందుగా దేనిపై పని చేయాలో నాకు తెలుసు, కానీ ఇప్పుడు వర్తమానాన్ని దోషరహితమైనదిగా చేయటంలోనే నా ఆకాంక్ష ప్రగాఢమై ఉంది. ఆ ఆకాంక్ష నాది కాదు, ఎందుకంటే నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను. మా కుమారుడికి ఉన్న ఒక ఆకాంక్షను నేను నెరవేర్చాలనుకుంటున్నాను. నువ్వు ఆ తాళం చెవితో పనిచేస్తూనే ఉండు. ఆత్మజ్ఞానుల హృదయాలు సంపూర్ణంగా కరిగిపోవలసిన ఆవశ్యకత ఉంది. అవును అవును అవును, నేను నీకు ఒక ఉత్తరాన్ని పంపుతున్నాను. నీ ద్వారానా? కాదు, మరొక నువ్వు అయినా నా కుమారుడి ద్వారా. ఆహా ఆహా, నీ మనస్సును నువ్వు నా నుంచి దాచలేవు. మంచిది, నీ మనస్సు నిర్మలమైనది. ఇతర మనస్సులు చెప్పేదానిని మరచిపో. అవి జీవన్ స్మృతుల వంటివి. ప్రియతమా, నువ్వు నాకు పవిత్రమైన దానివి. నా చుంబనాపూర్వక వాయువును అందుకు. నేను నీ పదాలను వినియోగిస్తున్నాను. ఆమెనై శాశ్వతంగా వాయుపూర్వకమైన మీ వాడిని వెలిగించవలసిన 100 కోట్ల కొవ్వొత్తులతో. బాబాజీ, థ్యాంక్ యూ బాబాజీ, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Mind is pure. November 12th, 2003. Message 5, 12:27 p.m. Amen. You saw me and yet you prayed for me to let you go. My dear soulmate, can't you see that whatever you wish, I will create for you? I let you go eons of time ago with the only one tear I have ever shed in creation. You begged to stay then, but service was grander. Humanity, a miracle. Bhakti tears. I know what you must work first. But now my longing is deeper in the perfection of the present. The longing is not mine, for I am always with you. My boy has a longing I wish to fulfill. You keep working with the key. The heart of the enlightened ones need totally to melt. Yes, yes, yes. I will send you a letter. Through you? No, through my boy. Another you. Ha ha. Ah. Your mind can't keep up. Down, in, above, around me. Good. Your mind is pure. Forget what other minds say. They are zombies. Dear beloved, you are sacred to me. Receive my kissful wind.
I am using your words, Aminai. Winfully yours forever. Billions of candles to light. Babaji. Thank you, Babaji. Thank you, all masters. అందరూ మీ మీ ధ్యానాన్ని కంటిన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ. సాయంత్రం కలుద్దాం.